అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మన ఛానల్లో ఎట్ ద రేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియోలో 3 విషయాలు మాట్లాడుకుందాం. మొదటిది, ఆస్తి కోసం కన్నవారినే కడతీర్చాడు, బాపట్ల మండలం అప్పికట్టలో దారుణం. రెండవది, సింహం ఆకలి తీర్చడం కోసం ఖైదీలను బలిచ్చేవాడు ఎవరైనా. 3, కోరలు తీసేసిన ఏసీబీ. ఇది ప్రముఖ వార్తా పత్రికలో వచ్చింది. ఈ ఒకటి దాని గురించి మాట్లాడుకుందాం. ఈ 3 వీడియోలు లాస్ట్ వరకు చూడండి దయచేసి. ఇప్పుడు మొదటి విషయానికి వస్తే, విజయభాస్కర్ రావు గారు 74 సంవత్సరాలు. ఈయన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, అంటే హెడ్ మాస్టర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఎంతోమందికి పాఠాలు చెప్పుకుంటాడు, ఎంతోమంది పిల్లల జీవితాలు తీర్చిదిద్దుంటాడు. కానీ కన్న కొడుకే శత్రువు రూపంలో ఉంటాడని ఆయనకి తెలిసి ఉండదు పాపం. ఇంకా విషయంలోకి వెళ్తే, ఈ విజయభాస్కర్ రావు ఆయన 74 సంవత్సరాలు, అప్పికట్ల గ్రామంలో ఉంటున్నారు. ఆయన 3 అంతస్తుల భవనం, విజయవాడలో ఇల్లు, ఫ్లాటు, ఈ ఆస్తులన్నీ తన పేరుతో రాయాలని తన కొడుకు వేధిస్తున్నాడు. కొడుకు సరైనడు కాకపోవడంతో మొత్తం నాశనం చేసేస్తాడు మనం కష్టార్జితం అంతా అని చెప్పి ఆలోచించి రాయనన్నాడు. ఒకరోజు రాత్రి 1:30 నిన్న శనివారం నాడు 1:30 ఇద్దరిని పచ్చడి బెడ్డతో కొట్టి చంపేశాడు బాబు. ఏ కుమారుడికైనా తన ఆస్తి తన పిల్లలకే దక్కాలనుకుంటారు. కానీ కొంతమంది సైకోలు ఎట్టి పరిస్థితుల్లో ఆస్తి కోసమే బ్రతికే దౌర్భాగ్యులు. వీళ్ళని క్షమించకూడదు. ఇంకా రెండో విషయం, పెంపుడు సింహానికి ఖైదీలే ఆహారం. పెంపుడు సింహానికి ఖైదీలే ఆహారం అంటే, సిరియా అధ్యక్షుడు తెలుసు కదా, అసద్. ఆయన ఒక పెంపుడు సింహాన్ని పెంచుకునేవాడు. ఆ దేశంలో ఖైదీలు ఎవరన్నా వస్తే డైలీ ఒక ఖైదీని ఆహారంగా ఇచ్చేవాడంట. ఎంత దారుణం, ఎంత భయంకరం ఒకసారి ఆలోచించండి. ఇదే పరిస్థితి జనం తిరగబడటంతో దేశం వదిలి పారిపోయాడు. ఇప్పుడు టైగర్ ఫోర్స్లో కీలక అధికారి అయిన తలాక్ దక్కార్ ఖైదీలను తీసుకెళ్లి తన పెంపుడు సింహాలకు ఆహారంగా వేసేవాడని విషయం బయటికి రావడంతో దేశం వదిలి పారిపోయాడు. ఈ ఖైదీలను తీసుకొచ్చే ఉద్యోగికి నడి రోడ్డు మీద ఉరిశిక్ష వేశారు. ఇంకా మూడో విషయం, కోరలేని ఏసీబీ. అవినీతి యుద్ధంలో సైనికులు కరువు. సైనికులు అంటే ఏసీబీకి అధికారులు కరువు అని. 6 ఐపీఎస్లకు గాను ఒక్కరూ లేరు. అడిషనల్ డైరెక్టర్లో, జాయింట్ డైరెక్టర్లో, నాన్ క్యాడర్ ఏఎస్పీ, ఎస్పీ, డిఎస్పీలకు కొరత. 60% పోస్టులు ఖాళీ. టోల్ ఫ్రీ నెంబర్ లేదు. నాడు ఇసుక, మద్యం, గనులు దందా. అధికారుల పాత్ర పైన తీవ్ర అభియోగాలు. కానీ ఏసీబీ చేతులు కట్టేస్తున్న సిబ్బంది లేమి. అంటే తగినంత సిబ్బంది లేక ఏసీబీ చేతులు కట్టేస్తుంది. ఏం చేయగలరు? తక్కువ సిబ్బందితో వెళ్ళి ఎక్కడన్నా రైడ్ చేయాలి, సిబ్బంది లేరు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సిబ్బంది లేకుండా రైడ్ చేసినా ఉపయోగం లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడి నుంచైనా సిబ్బందిని రిక్రూట్ చేసి అవినీతి యుద్ధంలో సైనికులను తయారు చేయాలని మనం కోరుకున్నాం.